హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు కొన్ని టెర్రస్ పైన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇంకా ఇవి కూడా కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్ ఇంకా విప్పలేదు, నెక్స్ట్ టైంగా వస్తాను. దొండ ప్లాంట్ ఇటువైపు వచ్చింది, చిన్న స్టెమ్. ఈ చిన్న ఫ్లవర్ ఎందుకునో ఇలా వాలిపోయింది. కొన్ని ఫ్లవర్స్ ఇలాగే పడిపోతున్నాయి. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్ పెడుతున్నాను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. మందారం ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి, కొన్ని కోస్తున్నాను. వైట్, పింక్ చాలా కలర్స్ ఉన్నాయి. మిర్చి మందారం ఫ్లవర్స్ కూడా చాలానే వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా సింక్ ఫ్లవర్స్ కూడా చాలా కోసాను ఈరోజు. బీర, ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని నార్లు పెట్టాను కదా, ఫ్లవర్ ప్లాంట్స్ చిన్నగా ఉన్నాయి. ఇవి ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి. ఇక్కడ ప్లాంట్ చిలకముక్క పూల ప్లాంట్, ఇది గోరింక పూలు అంటాం కదా. మిర్చి ప్లాంట్, టేబుల్ రోజెస్ ఓపెన్ అవ్వగానే నేను అవి ఎండిపోయినాక ఇలా తీస్తాను. ఎప్పుడే కొత్తగా వస్తూ ఉంటాయి, వదిలేస్తే ఇంక రావు. అవి కొత్త స్టెమ్స్ వస్తాయి తుంపేస్తే. మిర్చీలు ఇక్కడ కొన్ని కోసేస్తున్నాను. ఈ ప్లాంట్ తీసేస్తాను. చంద్రకాంతం ప్లాంట్, ఇది చంద్రకాంతం ఫ్లవర్స్ వస్తాయి ఈవినింగ్ టైంలో, చాలా బాగుంటాయి. ముద్ద సెంగ్ ఫ్లవర్, కుండీల్లో కొన్ని సెంగ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. చిన్న కుండీల్లో వచ్చినాయి. ఇక్కడ 2 ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. ఈ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అన్నిటికన్నా ఇది బాగా వస్తాయి ఫ్లవర్స్ కూడా. ఈ ఫ్లవర్స్ కోసాను ఇక్కడ. ఈ ప్లాంట్ ఈవినింగ్ టైంలో వస్తాయి కదా, ఇది చిన్న డబ్బాలో సపరేట్గా వేసుకున్నాను. ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు, మనకి నచ్చిన చోట. ఈవినింగ్ టైంలో ఇలా వస్తాయి ఈ ప్లాంట్కి. ఈ ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో, వైట్, బ్లూ, పింక్ చాలా ఉంటాయి. రెడ్ కూడా వస్తుంది, నిండు రెడ్, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా వస్తాయి, చాలా బాగుంది కదా. ఇందులో పుదీనా కూడా పెట్టాను, కొమ్మ సైడ్కి వచ్చేసింది. ఇలా చిన్న డబ్బాల్లో వేస్తాను ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి సీడ్స్ వేస్తే వచ్చింది. కొంచెం ప్లాంట్ పెద్దది అయ్యేసరికి దీనికి దుంప ఊరిద్ది, ఇంకా అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది, త్వరగా చనిపోదు. ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఇందులో కొన్ని టమాటా మొక్కలు హైట్ అయినాయి, కొన్ని తీసి పెట్టుకుంటున్నాను. రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీస్తున్నాను. ముందు వాటర్ పోసి నానబెట్టేసి తీస్తున్నా, లేకపోతే రూట్స్ తెగిపోతాయి. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, మట్టి లూజ్ చేసుకుని పెట్టేస్తున్నాను. పుదీనా మొత్తం వెళ్ళిపోతుంది ఈ కుండీ మొత్తం. దాని కొన్ని రూట్స్ అన్నీ తీసేసి ఇటు సైడ్కి పెట్టుకున్నాను. పుదీనా ఎప్పుడు సపరేట్గా చిన్న డబ్బాలు అయితేనే బాగా వస్తుంది ఈజీగా.
సపరేట్గా పెట్టుకుంటే నయం, వేరే మొక్కలు రానివ్వదు, రూట్స్ బాగా వెళ్తున్నాయి. పుదీనా ఎంత కోస్తే అంత బాగా వస్తుంది బుషీగా. కొయ్యకుండా వదిలేస్తే ఇంకా లీవ్స్ ముదిరిపోతే చెట్టు కూడా బ్లాక్గా అయిపోతుంది. నేను ఇంట్లో యూజ్ చేసుకునే లీవ్స్ తీసేసి కొమ్మలు గుచ్చాను, ఇంత బాగా వచ్చింది. స్టార్టింగ్ మార్కెట్లో తెచ్చి పెట్టుకున్నాను, ఇంకా తర్వాత నేను కొనుక్కు రావట్లేదు పుదీనా. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నిట్లో కొమ్మలు వేసేసాను, కోసుకుంటూ ఉంటాను. సైడ్కి చిన్న చిన్న కొమ్మలు వెళ్ళి ఎంత బాగా వచ్చినాయో పుదీనా. ఫ్లవర్ ప్లాంట్ ఇది. బీర మొక్కలు గుత్తి బీర పెట్టాను, ఇలా వచ్చినాయి బీర గింజలు, స్టార్ట్ అయినాయి మొక్కలు. బాగుంది కదా ఫ్లవర్ ప్లాంట్. గార్డెన్లో ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీ బీస్ బాగా వస్తాయి. చిట్టి చామంచి వైట్ కలర్, చుక్కమల్లి కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇవి ఇలా ఆకు విప్పినప్పుడే బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ నిత్యం వస్తాయి, డైలీ వస్తాయి ఈ మల్లె ఫ్లవర్స్. ఎనీ డే ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇవి. ఇంకొన్ని ఉన్నాయి కోస్తున్నాను. బ్రింజల్ ప్లాంట్ ఇంకా కొన్ని చిన్నగానే ఉన్నాయి. వైట్ చామంచి, ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, వైట్ చామంచి ఫ్లవర్స్. వైట్ మందారం ప్లాంట్, కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్కి వస్తున్నాను. మార్నింగ్ ఇలాగే ఉంటాయి, విప్పలేదు ఇంకా ఈరోజు ఈ ఫ్లవర్స్ అన్నీ. ఇంకా కొన్ని ఉన్నాయి కోస్తున్నాను. రెడ్ మందారం, ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. జామ మొక్క, చిన్న మొక్క పెట్టాను, కొంచెం హైట్ అయింది. నిత్యమల్లి ప్లాంట్ ఇది. నిత్యమల్లి, చుక్కమల్లి, చాలా కలర్స్, చాలా వెరైటీలు ఉన్నాయి వాటిల్లో. ఈరోజు గార్డెన్లో కోసిన ఫ్లవర్స్ కొని పెడుతున్నాను ఇక్కడ. ఇది మొత్తసింగ్ ఫ్లవరు. ఈరోజు వైట్ మందారం ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. క్రీపర్ ప్లాంట్ ఇది. ఇక్కడ క్యాలీఫ్లవర్ ప్లాంట్ ఉంది. ఒకటి కుండీలో పెట్టాను టెర్రస్ పైన, ఒకటేమో ఇక్కడ పెట్టాను. క్యాలీఫ్లవర్ ప్లాంట్ ఇది. కొంచెం బుషీగా వచ్చింది, ఫస్ట్ టైం పెట్టాను నేను. ఇక్కడ మెంతులు వేశాను, మెంతి కూర స్టార్ట్ అయింది. మెంతులు చాలా ఈజీగా పెంచుకోవచ్చు, త్వరగా వచ్చేస్తాయి బాగా. చిన్న చిన్న బౌల్లో వేసినా వచ్చేస్తాయి, వాటికి ఎక్కువ మట్టి కూడా అక్కర్లేదు. ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి. ఇందులో కొన్ని కొమ్మలు పెట్టుకున్నాను, ఇవన్నీ సెట్ అయినాయి, రూట్స్ వచ్చినాయి. వీటిపైన చిగుళ్ళు తీసేస్తున్నా, ఇంకొంచెం బుషీగా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి.
కొంచెం పెద్దవైనాక తీసి మళ్ళీ నేను వేరే వాటిలో పెట్టేస్తాను. ఇక్కడ అన్నీ ఒత్తుగా వేసుకున్నాను. ఇందులో ఎక్కువగా కొమ్మలే పెట్టాను. లీవ్స్ స్టార్ట్ అయినాయి, కొత్త లీవ్స్. న్యూ లీవ్స్ చాలా వచ్చినాయి. మందారం, ఈ మందారం చాలా బాగుంటుంది. ఇలా ఆపినప్పుడే చాలా బాగుంది. పింక్ మందారం కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ ఫ్లవర్ మొగ్గలు కూడా లాంగ్గా లేవు, షార్ట్గా ఉన్నాయి, కానీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా వచ్చినాయి. కొన్ని కోసేస్తున్నాను. ఫ్లవర్స్ కొన్ని ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ మందారం ప్లాంట్. నెక్స్ట్ డే మొగ్గలు ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. మిర్చి మందారం, ఇందులోనే పింక్ మందారం ప్లాంట్ కూడా ఉంది. నేను ఈరోజు మార్నింగే కోస్తున్నాను పింక్ మందారం ఫ్లవర్స్ ఇవి. కాగడ మళ్ళీ ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని కోసేస్తున్నాను. ఈ కొమ్మకి ఇంకా ఉన్నాయి కొన్ని. ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇవి 2 days అయినా వడిలిపోవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకెక్కడ కొన్ని ఉన్నాయి, ఫ్లవర్స్కి వస్తున్నాను. రోజు కొన్ని ఈ ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ కొన్ని సెంట్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఇవి కూడా కొన్ని కోసేస్తున్నాను. పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ రాలిపోకముందే నేను మార్నింగే తీశాను, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలా ఫ్లవర్స్ని ఇలా కొమ్మలు తాకుతుంటే చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే ఇంకా వచ్చినాయి. ఈ కొమ్మకి చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఓపెన్ అవుతున్నాయి ఈ ఫ్లవర్స్. ఇటువైపు ఇంకొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని వచ్చినాయి.
నేను ఇలా ఫ్లవర్స్ చూపిస్తుంటే నా హ్యాండ్లో పడిన కొన్ని ఫ్లవర్స్ కొయ్యకుండానే, ఈ ఫ్లవర్స్ని చెట్టు నుంచి కొయ్యకూడదు కదా, కింద పడినవే తీసుకోవాలి. మార్నింగ్ టైంలో ఇలా చెట్టుకే ఉంటే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. సీడ్ ఉంది ఇక్కడ. సీడ్స్ ఇలా ఉంటాయి. సీడ్ వేసినా వచ్చేస్తుంది. ఫ్లవర్స్ లేట్గా వస్తాయి. కొమ్మలు పెట్టేస్తేనే త్వరగా వస్తాయి ఫ్లవర్స్. కొమ్మలు పెట్టినాక 1 మంత్ 2 మంత్ వరకు వదిలేయాలి, అప్పుడు వస్తాయి. ఇక్కడైతే చాలా ఎక్కువ వచ్చినాయి ఒకే చోట. ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్, చాలా వచ్చినాయి ఇక్కడ ఈ కొమ్మకి ఒకే చోట. ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ ఇక్కడ. ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇటువైపు ఇంకొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. ఇటువైపు కొన్ని వచ్చినాయి. ఇక్కడ హైట్లో ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కింద పడిన ఫ్లవర్స్ ఇవి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న బర్డ్ వచ్చింది. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఈ బౌల్లో పెడుతున్నాను. కొన్ని మ్యారీగోల్డ్, మందారం, సింక్ ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ ఇలా పెట్టుకున్నాను ఒక బౌల్లో, బాగున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.